కాన్స్టెంట్ Okay. క్యాష్ ఫ్లో ప్లస్ హెల్త్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ వస్తే మనీ స్టక్ ఇన్ ద మార్కెట్, రైట్. లైక్ లోన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది, Okay. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. సో So- పంచభూతాల్ని బ్యాలెన్స్ చేయడమే ఇంపార్టెంట్. వాస్తు అంటే ఇంకేమీ కాదు, ఓకే. 5 బేసిక్ ఎనర్జీస్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం, అది బ్యాలెన్స్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ తో పాటు రివర్స్ టెక్నిక్ అని ఒకటి మీరు వాడతారని విన్నాను. ఏంటి మేడం అది? రివర్స్ టెక్నిక్ అంటే మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, మీ ఇంటి లేఅవుట్ అయినా మీ ఆఫీస్ లేఅవుట్ చూడకుండా మీకు ఎక్కడుందో ప్రాబ్లం అది నేను చెప్పగలను. ఓ, మీరు ఏదైనా ఒక సమస్య చెప్పండి. మా ఆఫీస్ చెప్పమంటారా? సో మా ఆఫీస్ మీరు చూసారు కాబట్టి, సో మాకు మా ఆఫీస్ పెట్టి ఇప్పుడు 2 years అవుతుంది. ఇప్పుడిప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతున్నాము. ఓకే, సో లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. సో Right. ప్రాఫిట్ లోకి రావాలి ఎలా? ప్రాఫిట్, మీరు ఆ వర్డ్ యూజ్ చేశారే ప్రాఫిట్. ఎస్, ప్రాఫిట్ కమ్స్ ఫ్రమ్ వెస్ట్, వెస్ట్. ప్రాప్తుల రీజన్ అంటారు, మేనిఫెస్టేషన్ జోన్ అంటారు వెస్ట్. ఓకే. వెస్ట్ అంటే మన సేవింగ్స్ చాలా కష్టపడతాం, నెలంతా కష్టపడతాం, కానీ మంత్ అయ్యేసరికి సేవింగ్స్ ఉండదు. దాని రీజన్ ఏంటి? వెస్ట్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందని. ఓకే. సో మనుషులు మాట్లాడి ఆ కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ బట్టి చెప్పొచ్చు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో, దాన్ని ఏ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని. ఇప్పుడు మాకు ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది వెస్ట్ అవుతుంది కదా మేడం. అంటే ఏం ప్రాబ్లం ఉంటుంది వెస్ట్ లో? మాకు చాలా రకాల ప్రాబ్లం ఉండొచ్చు. ఒకటి, వెస్ట్ ఇస్ అ స్పేస్ జోన్. ఓకే. దాంట్లో ఏదైనా టాయిలెట్ ఉన్నా ప్రాబ్లం వస్తుంది. కమోడ్ ఏం చేస్తుందండి? డ్రైన్ అవుట్ కదా, అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. వెస్ట్ నేను చెప్పాను సేవింగ్స్, ప్రాఫిట్, ఈ పర్టికులర్ ఈ ప్రాపర్టీస్ ఉన్న ఎనర్జీస్ ని డ్రైన్ చేస్తుంది. అందుకోసం సక్సెస్ దొరకదు. టాయిలెట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్, కానీ కలర్, మెటల్, ఏం మెటల్ యూస్ చేస్తాం? సపోజ్ నేను చెప్తున్నా నార్త్ లో, ఓకే, నార్త్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. సపోజ్ ఎవరైనా అంటున్నారు నాకు క్లయింట్స్ రావటం లేదు, నాది అందరి చేత వాస్తు చేయించుకున్నానండి, నాకు ఒక ఇన్సిడెంట్ అయింది, ఇది చెప్పిన. అతను వచ్చి నాతో అన్నాడు, మేము మా వాస్తు వైజ్ కంప్లీట్ అండి, టాయిలెట్ లేదు, ఏదైనా యాంటీ కలర్స్ లేదు, ఏది లేదు, కానీ నాకు క్లయింట్స్ రావటం లేదు. నేను ఓకే, కెన్ ఐ విజిట్ యువర్ ప్లేస్ అని విజిట్ చేసాక నార్త్లో ఒక పెద్ద బ్రాస్ విఘ్నేశుడు ఉన్నాడు. బ్రాస్ ఇస్ అ యాంటీ ఎలిమెంట్. ఎలాగా? బ్రాస్ ఇస్ అ ఎర్త్ ఎలిమెంట్, అంటే ఎర్త్ ఎలిమెంట్ ది మెటల్ బ్రాస్. సో వాటర్లో ఎర్త్ అంటే మన సాయిల్లో వాటర్ వేస్తే ఏమవుతుంది? సాయిల్ పాడవుతుంది, బురద అయిపోతుంది, వాటర్ కూడా కలర్ మారిపోతుంది, అంటే వాటర్ పాడవుతుంది, సాయిల్ పాడవుతుంది. సో నార్త్ వచ్చి ఆపర్చునిటీస్, మన ఎర్త్ ఎలిమెంట్ తాలూకా మెటల్ ఏదైనా పెడితే అది ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కదా. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలా మంది నార్త్లో బ్రౌన్ కలర్ వాల్ పేపర్ అయినా, గోల్డెన్ కలర్ వాల్ పేపర్ అయినా, బ్రౌన్ కలర్ కర్టన్స్ అయినా, అవన్నీ చాలా, అంటే ఆఫీసెస్ చూసాను, వెళ్ళి సైకిల్ అంతా బాగానే ఉంది, కానీ బ్రౌన్ కలర్ అయినా గోల్డెన్ కలర్ వాల్ పేపర్ నార్త్ లో ఇచ్చారు. ఓకే. అలాంటప్పుడు వాళ్ళకి అది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఆఫీస్ కి కానీ ఇంటికి కానీ వెళ్తే మీరు అసలు మనశ్శాంతిగా ఉండరేమో, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది. చిన్న చిన్న చేంజెస్ తో చాలా మటుకు చేంజెస్ తేవచ్చండి. చిన్న చేంజెస్ మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చిన్న చేంజెస్ తో ఇంత డిఫరెన్స్ వస్తుందా అని. ఇంకోటి, నార్త్ చెప్పాను కదా, నార్త్ ఇస్ అ వాటర్ ఎలిమెంట్. సింపుల్ రెమెడీ చెప్తున్నాను, అంటే వింటున్న వాళ్ళకి అందరికీను, ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ పెట్టండి. అంటే వాస్తుల్లో ఇంకేదైనా దోషాలు లేకపోతే వాటర్ ఫౌంటైన్ పెట్టడం, అక్కడ ఏమవుతుంది? వాటర్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. నార్త్ లో, నార్త్ ఇస్ అ వాటర్ జోన్, దాంట్లో వాటర్ ఫౌంటైన్ పెడితే వాటర్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే మీ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతుంది, క్లయింట్స్ వస్తారు. ఇంకా లేకపోతే బ్లూ కలర్ వాటర్ వేవీ షేప్ లో ఉన్న వాల్ పేపర్ అయినా, లేకపోతే ఏదైనా వాటర్ ఎలిమెంట్ ఎక్కువ పెట్టండి, అక్కడ ఆటోమేటిక్ గా అవుతుంది. రైట్ రైట్ మ్యామ్. ఈ రోజుల్లో చాలా మందికి ఉండే ప్రధాన సమస్య ఏంటంటే క్యాష్ ఫ్లో. సో ఈ క్యాష్ ఫ్లో తగ్గిపోవడానికి లేదంటే లేకపోవడానికి ప్రధానంగా ఉండే వాస్తు దోషాలు ఏమై ఉంటాయి ఒక ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ? క్యాష్ ఫ్లో అంటే చాలా కొన్ని డైరెక్షన్స్ అంటే ఇంపార్టెంట్ అండి, కానీ ప్రైమ్ డైరెక్షన్ సౌత్ ఈస్ట్. మనం దాన్ని ఆగ్నేయం అంటారు, రైట్? ఆగ్నేయం మనకి కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో డైరెక్షన్ ప్లస్ హెల్త్ డైరెక్షన్. ఇప్పుడు అక్కడ అంటే సపోజ్ ఫైర్ ఎనర్జీకి యాంటీ ఎలిమెంట్ ఏంటండి? యాంటీ ఎనర్జీ ఏమిటి? వాటర్, రైట్?
సో అక్కడ ఏదైనా వాటర్ ఎలిమెంట్ ఉన్నా మనకి క్యాష్ ఫ్లో పాడవుతుంది. యూజువల్లీ ఇంట్లో ఏముంటుంది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో మనకి కిచెన్ ఉంటుంది. అంటే చాలా మంది అడుగుతారు కిచెన్లో అసలు ట్యాప్ లేకుండా ఎలా అండి అని. ఫుల్ కిచెన్లో ట్యాప్ కాదు, ప్రతి యాంగిల్ అంటే మనకి లేఅవుట్లో 16 డైరెక్షన్స్తో మనం లేఅవుట్ చేస్తే యాంగులర్ డివిజన్ మెథడ్ అంటాం. దాంట్లో 16 డైరెక్షన్స్లో చేస్తే ఈచ్ డైరెక్షన్ మనకి 22.5 డిగ్రీ వస్తుంది. బేసిక్గా నార్త్ ఈస్ట్లో ఉంటుంది సింక్ కాదు, నార్త్ ఈస్ట్లో సింక్. మనం ప్రతి ఇదొకటండి చాలా మంది ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ కిచెన్ ఒక ఎలిమెంట్ లా అంటే ఒక వేరే స్పేస్ లా తీసుకుని దానికి నార్త్ ఈస్ట్లో సింక్ అంటే అది కాదు. ఫుల్ హౌస్ మనకి కన్సిడర్ చేసినప్పుడు పూర్తి ఇంటిదంతా తీసుకుని మీరే చెప్పాలి, మాకు తెలియదు. అది బ్రహ్మస్థలం నుంచి మనకి అది నార్త్ టిల్ట్ క్యాల్కులేషన్ ఉంటుంది. దీంట్లో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. మన ప్రాపర్టీ ఎంతలో టిల్ట్ అయి ఉందో, అందరిది 0 డిగ్రీ నార్త్ ఉండదు. దుబాయ్ లాంటి ప్లేసెస్ లో 0 డిగ్రీ నార్త్ లో వాళ్ళు వాస్తు అనకపోయినా వాళ్ళు చాలా ఫాలో అవుతారు ఇది. అందుకే వాళ్ళకి అంటే ఫైనాన్సెస్ ఇప్పుడు వేరే రీజన్స్ వల్ల ఇదైంది అనుకోండి, అది వదిలేసిన స్టిల్ దుబాయ్ ఇస్ దుబాయ్. ఎస్, సో వాళ్ళకి నార్త్ 0 డిగ్రీ నార్త్ ఫాలో అవుతారు. ఇండియాలో అన్ని అలాంటివి కావు. అలాంటప్పుడు మనం నార్త్ ఎంత టిల్ట్ అయిందో అది కూడా క్యాల్కులేట్ చేయాలి. 16 డైరెక్షన్స్ లో అది ఇంక్లూడ్ చేయాలి. చేసి ఎప్పుడైనా ఎనర్జీస్ బ్రహ్మస్థలం నుంచి పెరిఫెరీ వరకు వెళ్తుంది. అంటే మన బాడీలో నావెల్ ఎంత ఇంపార్టెంటో ఇంటిది బ్రహ్మస్థలం అంత ఇంపార్టెంట్. గర్భస్థలంలో ఉంటుంది, అంటే సెంటర్. మనం నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్నిటిది పిన్ పాయింట్ మధ్యలో ఏదైనా తీసుకొస్తే ఆ మధ్య ప్లేస్ ని బ్రహ్మస్థలం అంటారు. అది సో అది చాలా ఇంపార్టెంట్. అది బ్రహ్మస్థలంలో వెయిట్ ఎక్కువ ఉండకూడదు అంటాం. ఎందుకు? దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ దాట్. బ్రహ్మస్థలంలోనే వెయిట్ ఉంటే ఎనర్జీస్ ఎలా పాస్ అవుతుంది, రైట్? సో అందుకు అక్కడ స్టేర్ కేస్ ఉండకూడదు. చాలా మంది చాలా అంటారు, కానీ దాని రీజన్ ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. సైంటిఫిక్ వాస్తులో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందండి, లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకొక ప్రశ్న అడిగి సబ్జెక్ట్ లోకి వెళ్తాం మ్యామ్. ఇప్పుడు మీరు చెప్తారు, ఓకే, స్నేహలత సోమయాజులు గారితో మాట్లాడి మీకు గురుదక్షిణ ఇచ్చుకొని మేము అన్ని మార్పులు చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు, ఏంటి ఇలా చేశారు, నువ్వు తప్పు ఇది అని. లేదండి ఆమె చాలా సీనియర్ అంటే, లేదండి ఆమెకు తెలియదండి ఏదో ఇట్లా చెప్పిందండి అని ఆయన ఇంకేదో మార్పులు చేసరికి మేము భయపడిపోయి మళ్ళీ ఆ మార్పులు చేస్తాం. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఎవరయ్యా మీకు చెప్పింది, ఇలా ఎందుకు చేశారు మీరు, అయ్యో అంటాడు. ఇది నిర్విరామ, ఇది నిత్యం ఇలా జరుగుతుంది మాకు. ఇట్లా దీనికి ఎలా చెక్ పెట్టాలి మేము? నాకు చాలా కేసెస్ మీరు ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ చాలా, అంటే ఓ 4-5 వాస్తు చూపించి నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చూపించామండి, ఏ రిజల్ట్స్ రాలేదు. మీరు కూడా అలా అయితే మీరు అంటే మాకు భయం అనిపిస్తుంది. మీరు క్లియర్ గా లాజికల్ గా మీరు మాకు చాలా మంది భయపిస్తారండి, ఇది చేయకపోతే ఇంట్లో ఏదైనా డెత్ అయిపోతుంది, ఇదే అయిపోతుంది. అలాంటివి ఏమీ కాదండి. వాస్తు సైన్స్, దాంట్లో అలాంటివి ఏవి ఉండవు. మృత్యు అంత సీరియస్ ఏమీ కాదు. ప్రతిదానికి రెమెడీస్ ఉంటుంది. సైన్స్ అంటే రెమెడీస్, ప్రతిదానికి రెమెడీస్ లేనిది ఏదీ లేదు. 2 కేసెస్లోనే రెమెడీస్ లేదు అంటాం. అది నార్త్ ఈస్ట్ టాయిలెట్, సౌత్ వెస్ట్ ఎంట్రన్స్.